మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా మజిల్ లాస్ అనేది అయిపోతూ ఉంటుంది. సో, దీనివల్ల మజిల్ ఇంబాలెన్సెస్ అనేది వచ్చేసి బ్యాలెన్స్ తప్పి ఫ్రీక్వెంట్‌గా పడిపోతూ ఉంటారు. సో, దీనివల్ల మనకి ఫ్రాక్చర్స్ అవుతాయి. హెడ్ ఇంజరీస్ జరుగుతాయి. మొబిలిటీలో ప్రాబ్లమ్స్ అనేది వస్తుందనమాట. సో, మరికి దీనికి ఏం చేయాలి? చిన్న చిన్న హోమ్ చేంజెస్ చేయడం ద్వారా, అలాగే మెయిన్ బ్యాలెన్స్ ట్రైనింగ్ అండ్ లెగ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం ద్వారా ఈ ఫ్రీక్వెంట్ ఫాల్స్‌ని అంటే పడిపోవడాన్ని మనం తగ్గించవచ్చు. అవేంటో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫ్లోర్‌ని చాలా క్లియర్‌గా ఉండేలాగా చూసుకోండి. అంటే వాళ్ళు తిరిగే ఏరియాలో కావచ్చు, వాళ్ళున్న ఏరియాలో కావచ్చు, టాయ్స్ ఉండడం కానీ, అదే తర్వాత చిన్న వైర్స్ ఏమైనా ఉండడం గానీ, లేదంటే బ్యాగ్స్ కానీ, ఇవి లేకుండా క్లియర్‌గా, క్లీన్‌గా ఉండేలాగా చూసుకోండి. అలాగే బాత్రూమ్‌లో కూడా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ గ్రాబ్ బార్స్ అనేది యూజ్ చేయడం, గ్రాబ్ బార్స్ అనేది పెట్టించండి. అలాగే నాన్ స్లిప్పరీ మ్యాట్స్ అనేది యూజ్ చేయండి. బెడ్‌రూమ్ నుంచి బాత్రూమ్‌కి వెళ్ళే ఆ దారిలో ఏమీ లేకున్నా క్లియర్‌గా ఉండేలాగా చూసుకోండి. నైట్ టైమ్ కూడా లైట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా అలాగే మెట్లు ఎక్కి దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పక్కనున్న హ్యాండ్ రైల్స్‌ని పట్టుకొని దిగడం మంచిది. ఫాస్ట్‌గా ఎక్కేయడం, దిగేయడం లాంటివి చేయకూడదు. ప్రాపర్‌గా ఫుట్‌వేర్ అనేది యూజ్ చేసేలా చేయండి. అంటే వాళ్ళకి ఫిట్టింగ్స్‌తో ఉన్నటువంటి లూజ్‌గా ఉన్న చెప్పల్స్ అవి కాకుండా ఫిట్టింగ్‌గా ఉన్నటువంటివి, నాన్ స్లిప్పరీగా ఉన్నటువంటి చెప్పులు యూజ్ చేస్తే చాలా చాలా మంచిది. బ్యాలెన్స్ అండ్ లెగ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను దీనికి సంబంధించి ఎలా చేయాలి, ఏమేం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్‌గా బ్యాలెన్స్ లాస్ అవుతూ ఉండడము, డిజీనెస్ రావడము, ఫ్రీక్వెంట్‌గా పడిపోతూ ఉండడం అనేది ఇవన్నీ ఏజ్ వల్లే అని గుర్తుపెట్టుకోండి.